అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. జీకే విధి పరిసరాల్లో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన కత్తుల దాడి వ్యవహారంలో పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ నిర్వహించారు. ప్రజాదరణ కోసం పాస్టర్ స్వయంగా ఈ దాడి డ్రామాను సృష్టించారని, 4 వ్యక్తులతో కలిసి ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ అభినయ్ కేసులో ఏం జరిగింది, అసలు ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? మొత్తానికి అభినయ్ కేసుకు సంబంధించి డ్రామా క్లైమాక్స్ చేరుకుంది. అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేయమన్నారు, దీని వెనక ఉద్దేశం ఏంటనేది మరి కొన్ని గంటల్లోనే పోలీసులు అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి అతన్ని అరెస్ట్ చేసి, వైజాగ్లో అరెస్ట్ చేసి అతను చింతపల్లి తీసుకెళ్ళడం జరిగింది. చింతపల్లి నుంచి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో జీకే వీధి మండలంలో జరిగినటువంటి ఆ ప్రాంతానికి ప్రస్తుతం అక్కడే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు ఎలా జరిగింది, కారు ఎలా తప్పించారు, లేదా ఎవరు ఏ విధంగా దాడి చేశారు, మీరు ఏంటి వ్యూహం ఏంటి, ప్లాన్ ఏంటని విచారణ అనంతరం కూడా మొత్తం ప్రాథమికంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి అసలు ఏ విధంగా జరిగింది అనేది కూడా మొత్తం కూడా అతనితో చేపించే పరిస్థితి జరిగింది. ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ విధంగా దాడి చేసిన కట్టెలు అయితేనే, లేకపోతే కారు అయితేనే, మొత్తం రాళ్ళు అయితేనే అన్నీ కూడా సేకరించి మొత్తం కూడా పోలీసులు ఎందుకు జరిగింది అనేది కూడా చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం చేశాడా ఈయన, లేకపోతే వేరే ఆ లోపల ఏమన్నా వేరే ఉద్దేశం ఉందా, అంటే ఏదైనా కుట్ర, అంటే కొంతమంది దీని మీద కొన్ని ఆరోపణలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో కడపలో ఉన్నటువంటి అభినయ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది, ఈ దర్శనం ఇక్కడికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల కోసం పాటుపడుతుందని చెప్తున్నారు. ఇదంతా వాస్తవం కాదు, దీని వెనక ఏదో కుట్ర ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఆరోపణలు మతపరమైన విభేదాలు సృష్టించేందుకు కూడా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణ వస్తుంది. అందువల్ల పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇతను గతంలో సినిమాలో నటించడం జరిగింది, యూట్యూబ్లో నటించడం జరిగింది. ఆ విధంగా దీన్ని కూడా ఆయన ఒక రక్తి కట్టించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం చేశాడా, లేకపోతే దీని వెనక మతపరమైన కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే అక్కడ అమాయకమైన గిరిజనులు వాళ్ళందరూ కూడా నిన్న అందులో దాడికి పాల్పడినటువంటి, దాడి చేసినటువంటి మొత్తం కూడా ఒక అతను వసంత్ అనే అతను కూడా మాట్లాడడం జరిగింది. తనకు డబ్బులు ఇచ్చి చేయించారు, తన భార్య ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ విధంగా మాట్లాడి చేయించారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా అతను విచారణ చేయడం జరిగింది. అతను ఎందుకు చేశాడు అనేది తేలాల్సిన అవసరం ఉంది. పబ్లిసిటీ స్టంట్ కోసం అయితే అతనికి పడాల్సిన శిక్ష పడుతుంది. కాకపోతే గనక ఏదైనా కుట్ర ఉంటే గనక పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. జిల్లా అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇతని గురించి కనుక ఒక్కసారి మనం విచారిస్తే, గతంలో సినిమాలు నటించినప్పుడు కూడా సడన్గా అల్లూరు జిల్లాలో ప్రత్యక్షం అవడం జరిగింది. ఒక పార్టీని పెట్టడం జరిగింది. పార్టీ పరంగా అరుగు నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. కానీ ఈ పాదయాత్రకి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇతను ఈ విధంగా పబ్లిసిటీ కోసం చేయాలని చెప్తున్నారు. మొత్తం ఒక 8 మందిని మొత్తం తయారు చేసి ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా వాళ్ళకి తరఫీదు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మరి కాసేపట్లో ఎందుకు జరిగింది అనేది అయితే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.